మా బ్రహ్మంగారి మఠంలో కట్టెల మోపు ఎంతో తెలుసా ఫ్రెండ్స్? నిజంగా ఓపికండి కట్టె మోపులు కొట్టుకొచ్చి అమ్ముకునే వాళ్ళకి మంచి లెక్క, మంచి ఆదాయం కూడా. ఏదైనా కష్టపడి బ్రతుకుతాము అనే ధైర్యం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. ఒక కట్టె పుల్లల మోపు వచ్చేసి ఇంత మోపు ఉంటుంది ఫ్రెండ్స్, దీనికన్నా జంపు ఉంటుంది. మోపు వచ్చేసి 170 రూపాయలు. ఇంకా చేతగాని వాళ్ళు కొంతమంది చేతగానంటే జంపుగా వాళ్ళు కొంచెం సన్నగా జంపు ఉండేది, లావుగా ఉండేది కట్టుకొస్తారనమాట. అవి కొట్టాలి, మళ్ళీ కట్టుపులతో చిన్న చిన్న ముక్కలు కొట్టాలి. దానికి వచ్చేసి 30 రూపాయలు తీసుకుంటారు. అంటే టోటల్గా బ్రహ్మంగారి మఠంలో కట్టిపుల్లల మోపు రేటు అచ్చరాల 200 అయితే పెట్టాలి. నాకు మా ఇంట్లో ఆయన తెచ్చే మోపు అయితే పెద్ద మోపు కాబట్టి ఒక మోపు సరిపోతుంది. ఇంకా లేదనుకో వాళ్ళు తెచ్చింది అయితే ఒక మోపు అయితే ఇంకా కష్టమే కొంచెం. ఇప్పటిదాకా కూడా భోజనం తినలేదు ఫ్రెండ్స్ మేమైతే. ఈ వీడియోలో మా పని ఎంత కష్టంగా ఉంటుందో చెప్తాను, చూసేయండి. పొద్దున్నే మా ఆయన 10:30 దాకా ఉన్నాడు. 10:30 దాకా ఉండి షాప్కి వెళ్ళాడు. షాప్ కాడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే టిఫిన్ కూడా చేయలే, ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారు కదా. షాప్ కాడ నుంచి 10:30 నుంచి కట్టుపుల్లకి వెళ్తానన్నాడు. మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చింది. బ్యాచ్ వచ్చేసరికి ఎక్స్ట్రాలకు 11 అయింది. ఇంకా 11 అయింది. వద్దులేండి అంటే వినకుండా వెళ్ళాడు. చూడు, కాలు అయితే దెబ్బ తగిలింది. ఈరోజు కాలు కత్తి అయితే తెగిందంట. చూడండి ఫ్రెండ్స్ మా కష్టం ఎలా ఉందో. భగవంతుడు ఎందుకో మాలాంటి వాళ్ళకి ఇంకా కష్టపెడుతూనే ఉన్నాడు. ఆయన 11ంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉండే ప్రతి బొచ్చులు అన్ని కసువులు చూడండి, అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. చట్నీలు దేవుని దయవల్ల ఈరోజు టిఫిన్ ఏం మిగలేదు ఫ్రెండ్స్. దేవుని దయవల్ల అన్ని రకాల చట్నీలు అయిపోయాయి. టిఫిన్ కూడా మంచిగా అయిపోయింది ఈరోజు. చట్నీలు కానీ ఏం లేదు, ఒక్కొక్క రోజు అయితే అన్నీ మిగిలిపోతాయి. మిగిలినప్పుడు అదొక బాధ, మా కష్టానికి కూలి ఉండదు అని చెప్పి. ఈరోజు దేవుని దయవల్ల టిఫిన్ అయిపోయిందని సంతోషించే లోపే మా ఆయన అయితే కాలు దెబ్బ తగిలించుకోవచ్చుండు. చూడండి, కట్టెపుల్లకి వెళ్ళకపోతే రోజు 200 కూలి పెట్టాలంటే ఇంకా మనకు వచ్చే ఆదాయం అంతంత మాత్రం. మన కూలి, కరెంటు బిల్లులు, నీళ్ళ బిల్లులు, మనుషుల ఖర్చులు అన్నీ తీస్తే ఆడికాడికే వస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఏ పని చేయని చేత కాదు కాబట్టి ఈ పని వదిలిపెట్టుకున్నాం. అయితే 6 సంవత్సరాలుగా దాదాపుగా మా వారే కట్టుపుల్లల మోపు అయితే మా వారే తెస్తాడు ఫ్రెండ్స్. రోజు ఒక మోపు తీసుకొస్తాడు. అది టైం ఉంటే ఉదయాన్నే పోతాడు, లేకపోతే మధ్యాహ్నం అయినా. ఎండ పొద్దున ఒకసారి ఈరోజు టిఫిన్ తినమంటుంటే పొద్దు ఇంకా లేట్ అయింది, తినాలనిపించట్లేదని వెళ్ళాడు. ఇంటికి వచ్చాక సిరవ సుక్క మజ్జిగ తాగాం. ఇంకా ఇద్దరం తినలేదు. ఆయన తినకపోతే నేను ఎలా తింటాను, ఇక నేను కూడా తినలేదు. ఇద్దరం తినక మజ్జిగ అయితే చేసి పెట్టుకున్నా. వచ్చేరకు బాగా మజ్జిగ తిరగొట్టి పెట్టానా, మజ్జిగ తాగేసి ఇంకా చెరువు పని చేస్తున్నాము. ఇంత కష్టపడితే టిఫిన్ అవుట్లు అవుతాయి. ఊరికి కూర్చున్న వాళ్ళు కొంతమంది అంటారు, బాగా సంపాదిస్తున్నావులే, నీకేం లేయే, 4 రకాలు తింటున్నావు. ఇప్పుడు టిఫిన్ తినలేదు ఫ్రెండ్స్. నిజానికి ఇప్పుడు టిఫిన్ తినకపోతే ఇంకా ఎంత సంపాదించినట్టు చెప్పండి. ఇప్పుడు సంగటి అయింది, ఇంక చేసుకొని తింటాం ఇంటివి. మా కష్టం ఇలా ఉంటుంది ప్రతిరోజు కూడా. మా వారు ఆ కట్టుపుల్ల మోపు తేవడం వల్ల 200 మిగులుతుంది. ఆ 200 మిగిలితే నెలకు వచ్చేసరికి మాకు 6,000 డబ్బులు మిగులుతాయి. 6,000 డబ్బులు మిగిలియంటే 5,000 రెంట్లు కట్టుకున్నా, కరెంటు బిల్లుతో సహా అన్నీ కలిసి వస్తాయి. అదే మా ఆయన బద్ధకానికి నేను తేలేనంటే 6,000 ఏం పెట్టుబడి పెట్టాలి కదా. అంతే ఫ్రెండ్స్, ఏదైనా సరే కష్టపడింది ఏదీ రాదు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. ఖచ్చితంగా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడైనా ఉంటుంది. కష్టపడి చేయాలని మనం పట్టుదల పడితే సాధించలేనిది ఏదీ లేదని నా ఉద్దేశం. అయితే తీసిందే తీస్తూ సర్దుకునేది సర్దుకుంటూ ఉండేది చిన్న రూమ్ ఫ్రెండ్స్. మాకైతే చిన్న రూమ్, పెద్ద హోటల్ కూడా కాదు. ఈ రూమ్కి వచ్చేసి 2,000 రెంటు. ఈ రెంటు కట్టుకుంటూ మేము ఈ చిన్న రూమే, పెద్ద రూమ్ తీసుకోవడానికి మనకు అంత స్తోమత కాబట్టి చిన్న రూమ్లోనే ఏదో జీవనం గడిపేస్తున్నాము. ఇవన్నీ నీట్గా ఎప్పటికప్పుడు సర్దుకుంటేనే, లేకపోతే నడవడానికి కూడా స్థలం ఉండదన్నమాట. ఇవన్నీ సర్దుకొని నీట్గా తుడిచేసుకొని కసులు దోసుకుంటూ పోతే సాయంత్రం వచ్చేసరికి నీట్గా ఉంటుంది. లేదంటే ఆడదాడు పెడితే దోమలు ఈగలు వదిలి గలీజ్గా ఉంటుంది అనమాట. నాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఇల్లు వాకిలి కొంచెం శుద్ధంగా పెట్టుకోవడం ఇష్టము. అందుకే 1-2 సార్లు అన్నీ నీట్గా చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. షాప్లో పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికి బయలుదేరుతున్నాము. ఓకేనామా? చూడండి మా కష్టం ఎలా ఉందో. చిన్న రూము, చిన్న జీవితాలను సాధిస్తున్నది ఏంటబ్బా అనుకుంటున్నారా? నిజమే కదా ఫ్రెండ్స్. ఉన్నది ఈ వీడియో కోసం నేను ఎప్పుడు అందంగా రెడీ గాను. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన జీవితాలు ఒకరితో పరిచయంతో వదిలేదే కదా.